అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్, జోడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వంకాయ కొత్తిమీర పచ్చడి అండి. వంకాయతో ఏ రెసిపీ వండినా అమృతంలా ఉంటుంది కదా. అయితే ఈ వంకాయతో కొత్తిమీర కాంబినేషన్లో ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? మీరు ఈ పచ్చడి చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్ద వంకాయ అనేది తీసుకోండి. కొత్తిమీర అనేది తాజాగా ఉండేలా చూసుకోండి. పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుంది. కొత్తిమీర అనేది తెచ్చిన వెంటనే కింద ఉన్న కాడలు అనేవి తీసేసేయండి. అప్పుడు మీకు కడిగినప్పుడు మట్టి అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి అనేది తీసుకోండి. చింతపండు కావాలి. కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువ వాటర్లో వాష్ చేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది. కొత్తిమీర అనేది శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి ముందుగానే శుభ్రం చేసేసుకోండి. తర్వాత దీనికి ఘాట్లు అనేది పెట్టుకోవాలి. మనం వేయించుకున్నప్పుడు పేలకుండా ఉంటాయి. లేదంటే నేను చూపించిన విధంగా 2 ముక్కలుగా విరుచుకోండి. దీనివల్ల మన నూనెలో వేయించుకున్నప్పుడు పేలకుండా ఉంటాయి. తర్వాత మనం వంకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఒక బాండీలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. దీనివల్ల వంకాయ అనేది కండ్రా చేదు రాకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి. ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. నూనె అనేది తక్కువే వాడుతున్నానండి. మీకు కనుక ఆయిల్ కనుక ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఆయిల్ అనేది చాలా తక్కువే వేశాను. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అక్కర్లేదండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మగ్గించుకోవాలి. దానితో పాటు చింతపండుని కూడా వేసుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని కూడా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దానితో పాటు జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మగ్గబెట్టుకున్న వంకాయ కొత్తిమీర వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. మనం ఎప్పుడైనా సరే మిక్సీ వేసేటప్పుడు మొత్తంగా అంటే నిండుగా వేసి మిక్సీ పట్టమాకండి. మిక్సీ జార్లు పాడవుతే చట్నీ కూడా సరిగ్గా నలగదు. కొద్దిగా బ్యాచెస్ వైజ్గా వేసుకొని మిక్సీ పట్టుకోండి. దానివల్ల చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. దానిలో కొద్దిగా నూనె, ఎండుమిర్చి, ఆవాలు, నువ్వులు, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, మనం కొత్తిమీర వేసుకోవాలి. మీకు కొత్తిమీర ప్లేస్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా పట్టిన పచ్చడిని ఇందులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. తక్కువ నూనె వాడి కూడా ఎంతో టేస్టీగా పచ్చళ్ళు అనేది పట్టుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే రెసిపీస్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలపండి. అండ్ మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ జోష్నా దిలీప్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.